నమస్తే వెంకటేష్ గారు. మొత్తంగా అంటే ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు మేడిగడ్డలో జరిగిన ఇష్యూ అయితే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఏంటి పర్టికులర్గా రేవంత్ గారు ఇవాళ ఇలా మాట్లాడడం, రేపు అలా వెళ్ళాలి అనుకోవడం, ఏంటి ఆ కాన్సెప్ట్? అంటే ఒకటి మాత్రం వాస్తవం మేడం, ఏంటంటే తెలంగాణ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా గతంలో ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని అంతా కూడా ఏ రంగాలలో ఎట్టెట్లా జరిగిందనే విషయాలను తెలంగాణ ప్రజల ముందు పెట్టదలుచుకున్నాడు. ఎందుకోసం అంటే మనకు ఉన్నటువంటి బడ్జెట్ ఏంది, ఆ బడ్జెట్ లో ఏ రంగాలకు ఎంత కేటాయించారు, అసలు మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను ఎందుకు అప్పులపాలు చేశాడు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా. ఈరోజు ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, ప్రతి రంగంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కింద ముందు చాలా మంచి విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. ఏంటంటే శివబాలకృష్ణ అనే వ్యక్తి అవినీతిని బయటకు తీస్తే నిజంగా ఈ ఒక్క అధికారినే బయటకు వస్తే ఇంకెంతమంది ఉన్నారో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ కు ఓట్లు వేయడం ద్వారా ప్రజలు ఏం కోరుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిజంగా కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అంటే దోపిడీ చేసిండు, ఫామ్ హౌస్ కే పరిమితమైండు, ఎక్కడ కూడా నిజంగా నీళ్లు, నిధులు, నియామకాలని ఈ మూడు అంశాల పేరు మీద ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ ఉందో దాని మీదనే ఒక పెద్ద మహోద్యమం వచ్చిందో ఆ ఉద్యమాన్ని, ఆ యొక్క సెంటిమెంట్ ను పక్కకు పెట్టి ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి పరిపాలన, తన కుటుంబ సంక్షేమం కోసమే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం లాగా ఒక నియంత్రణలాగా వ్యవహరించిండు. ఎక్కడ కూడా ప్రజలకు కనెక్షన్ లేకుండా పోయింది, ప్రజలతో కనెక్షన్ తెగిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం కోరుకున్నారంటే కాంగ్రెస్ కు పట్టం కడితే, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉన్నాడు, అతను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా వీళ్ళను బుద్ధి చెప్పి ఎవరెవరైతే తెలంగాణ ప్రజలను దోచుకున్నారో, దాచుకున్నటువంటి అవినీతి సొమ్ముందో ఆ సొమ్మునంతా కూడా కక్కిస్తాడనే నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం కలిగింది ప్రజలకు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక సాదా సీదా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. అంటే గత ప్రభుత్వానికి భిన్నంగా, గత ప్రభుత్వం ఎవరు కూడా ప్రజలు కలవలే, ఎమ్మెల్యేలు కలవలే, అధికారులు కలవలే, అదేవిధంగా మంత్రులు కలవలే, అదేవిధంగా ముఖ్యమంత్రి ఎవరికి కలవలే. అయితే ముఖ్యమంత్రి కూడా మంత్రులకు కలవలే, మంత్రులు ఎమ్మెల్యేలు కలవలే, ఎక్కడ కూడా ప్రజలతో సంబంధం లేనటువంటి ఒక రాజరిక వ్యవస్థ లాగా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం అనేది అటువైపుగా అనివార్యంగా నెట్టివేయబడ్డది. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ అనేది 2014లో రాలేదు. తెలంగాణ అనేది ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రగతి భవన్ అని చెప్పుకున్నటువంటి ఏదైతే వాళ్ళ ముళ్ళ కంచెలతో పెద్దగా ఎవరు కూడా అక్కడ ప్రజలు కూడా చూడలేనటువంటి పరిస్థితి, అక్కడ కన్నెత్తితే కాల్చివేత అనే పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని అంతా అక్కడ ఉన్నటువంటి ఆ ముళ్ళ కంచెలను బద్దలు కట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు హర్షిస్తా ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉన్నది. అందుకోసమే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నటువంటి దాన్నే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన కొనసాగిస్తారు. ఇప్పుడే ఒకటి చూస్తున్నామండి, అంటే గతంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. 2020 నుంచి దాదాపుగా 2021, 2023 వరకు అంటే రాయలసీమ ఎత్తిపోతుల మీద ఆనాటి ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖలు రాసింది కేఆర్ఎంబీకి అన్న విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేశారు. ఇప్పుడే చూస్తున్నాం అది. అయితే పొన్నాల లక్ష్మయ్య గారికి అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా అంటే ఇరిగేషన్ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైనా కూడా అబద్ధాలను దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ప్రజలు నమ్మరు మేడం. తెలంగాణ ప్రజలు అనే వాళ్ళు చాలా విఘ్నులు. ప్రతి అంశం మీద విశేషమైనటువంటి అంటే ఎంతైతే చైతన్యం ఉంటుందో అంతకంటే ఎక్కువ కూడా విషయాల పట్ల పరిజ్ఞానము, నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కానీ, అట్లాంటి యూనివర్సిటీ లాంటి ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి ఉద్యమ కేంద్రం కానీ, అదేవిధంగా అంటే విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి
అదే ఆ యొక్క ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ తయారు చేసినటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాన ఉన్నారు. కాబట్టి విద్యార్థులే కాదు, అంటే ఏ రైతును పోయి తాకినా కూడా, లేకపోతే ఏ యొక్క కార్మికుని పోయి మనము వాళ్ళని పలకరించినా కూడా, అంటే పుంకాలుగా తెలంగాణ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, అగ్రికల్చర్ పట్ల కానీ, ప్రతి అంశం పట్ల ఏ ప్రభుత్వం ఎట్లా చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలు అడిగితే చెప్తారు. కాబట్టి Right. ఇక్కడ కానీ- పొన్నాల లక్ష్మయ్య గారు, సారీ మేడం, పొన్నాల లక్ష్మయ్య గారు ఏ విషయం ఏది చెప్పినా కూడా, ఆయన ఏం ట్విట్టర్ చేసినా కూడా, ఏ అంశాన్ని ప్రస్తావన చేసినా కూడా ప్రజలు చాలా అంటే దగ్గరుండి అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈరోజు అబద్ధాలను నిజం చేయాలన్నా, నిజాలను అబద్ధం చేయాలన్నా కూడా ప్రజలు ఏది నిజమో దాన్ని మాత్రమే నమ్ముతారు. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య గారు తన పరిజ్ఞానాన్ని, తనకున్నటువంటి అనుభవాలను కూడా వాస్తవాలను చెప్తే మంచిది తప్ప, ఈరోజు అవతల పార్టీకి మారినంత పాత్రాన ఆ ఒప్పులు అంటే తప్పులు ఒప్పులైపోవు. అదేవిధంగా మా దగ్గర ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి